అంటే పవన్ కళ్యాణ్‌కు అసలొక తాడు బొంగరం లేని నాయకుడని అనుకోవాలి. అంటే ఆయన మాటల్లో ఎప్పుడు మనం గమనించినా సరే ఒక కన్సిస్టెన్సీ లేదు ఆయనకు. అంటే ఒకసారి సనాతన ధర్మం అంటాడు. ఒకసారేమో నేను నక్సలైట్ కావాలని టీనేజ్‌లో అనుకున్న కావాలని అనుకున్నా అని అన్నాడు. ఇంకోసారి ఇంకేదో అన్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంతీయ ఆహ్, విద్వేషాలు తెలంగాణలో రెచ్చగొడుతున్నారనో, ఇంకేదో మాట్లాడుతూ అది ఆల్మోస్ట్ బీఆర్ఎస్‌కు అనుకూలంగానే మాట్లాడుతున్నాడు. చూడండి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని బీఆర్ఎస్‌కు మద్దతునిచ్చే వైఖరితో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత తెలంగాణలో మరి ప్రాంతీయ విద్వేషాలు లేవు. లేకుంటే ఇంకొక రకమైన ఇష్యూస్ లేవు. అంటే ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించి, ప్రాంతీయవాదానికి సంబంధించి. యాక్చువల్‌గా ఇది టీఆర్ఎస్ పేటెంట్. అదే బీఆర్ఎస్ పార్టీ పేటెంట్‌గా కూడా బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంటుంది.